తెలంగాణలో రేపటి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ నేతలు కావాలని ప్రధాని పర్యటనను రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గులాబీ నేతలు ఇచ్చిన హామీల్లో నెరవేర్చని హామీలు ఏవో ఒకసారి ప్రజలు గమనించాలన్నారు. వినాశకాలే విపరీతపు బుద్ధి అన్నట్టుగా కల్వకుంట్ల కుటుంబం వ్యవహరిస్తుందన్నారు. కాబట్టి ప్రధానమంత్రి గారు దానికి ప్రారంభోత్సవం చేస్తున్నారు. మీకు అందరూ తెలుసు, గత 3 నెలల క్రితము తెలంగాణ ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీని మూసేయాలని చెప్పి నోటీస్ ఇచ్చింది. అయినప్పటికీ ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించాం. ఈరోజు తెలంగాణ రైతులకు ఎంతో ఉపయోగపడేటువంటి ఎరువుల ఉత్పత్తి మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఉత్పత్తి జరగడం అనేటువంటిది నిజంగా మనం అందరం గర్వపడాల్సినటువంటి విషయం. అదే వేదిక నుంచి ప్రధానమంత్రి గారు జాతీయ రహదారులకు సంబంధించినటువంటి పనులను, ఆ తర్వాత రైల్వే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులను కూడా ప్రారంభిస్తారు. సుమారు 9,500 కోట్ల విలువైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు రేపు అంకితం చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి వారు ఢిల్లీకి వెళ్తారు. ఈ విషయంలో ముందేమో మాకు చెప్పలేదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు చెప్పకుండానే ప్రధానమంత్రి గారు వస్తున్నారు అనేటువంటి అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు.